హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకున్నాం. ఒక 3 కేజీల ముక్కలతోని పచ్చడి పెట్టుకున్న తర్వాత నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఎలా పెట్టుకోవాలో ప్రాసెస్ చెప్తా, చూద్దాం రండి. ముందుగా మామిడికాయలను తీసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి. మళ్ళీ ఒక ముక్కల 4 ముక్కలు, ఈ ముక్కల 4 ముక్కలు 8 ముక్కలు చేసుకొని అట్లా ముక్కలు అనేటివి ఇట్లా చెదిరిపోకుండా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ముక్కల్ని ఒక బౌల్లో వేసుకొని జోకిన తర్వాత 3 కిలోలు అయినాయి. మంచి వాటర్ పోసి కడిగి ఫ్యాన్ కింద తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. 3 కిలోల ముక్కలకి ఒక విజయ పల్లి నూనె అయితే 1 కిలోన్నర పల్లి నూనె పోసినాం. నూనె వేడెక్కిన తర్వాత మిరపగింజలు ఫ్రై అయిన తర్వాత మంచిగా ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకొని పోపు అయితే పెట్టుకోవాలి. పోపు పెట్టుకున్న తర్వాత ఆయిల్ మొత్తం చల్లారేసరికి ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. తర్వాత గోరెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత 375 గ్రాముల కారం పొడి, 3 కిలోల సాల్ట్, తర్వాత ఇంకా అద్దపావు జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి అద్దపావు వేసుకున్న తర్వాత ఇంకా అద్దపావు ఆవాల పొడిని కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా దాన్ని పౌడర్లు మొత్తం ఉండలు లేకుండా మంచిగా నీట్గా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా అయిపోతుంది. పేస్ట్ అయిన తర్వాత మంచిగా 3 కిలోల ముక్కలు దాంట్లో వేసి మంచిగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత మంచిగా ఒక 3 రోజుల వరకు ఒక జాడీలో ఎత్తి పెట్టుకోవాలి. అయితే జాడీలో పెడితే ఏమవుతుందంటే సాల్ట్, కారం, ఉప్పు అనేది మంచిగా కలిసిపోతుంది. తర్వాత మళ్ళీ తీసుకొని 3 డేస్ తర్వాత మళ్ళీ కలిపి డబ్బాలోనే సర్వ్ చేసుకోవాలి. మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.